నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము శంతను మహారాజు గురించి తెలుసుకుందాము. భరత సంతతి వారు అనేక వర్గాలుగా చీలిపోయారు. వేర్వేరు వంశనామాలు ధరించి భరతఖండంలోని వివిధ దేశాలు పరిపాలించారు. వ్యాసుడు వర్ణించిన ఈ రాజుల వంశక్రమాలు చారిత్రకుల పరిశోధనకు ఎంతో ఉపయుక్తమైనవి. భరత వంశంలో కొందరి రాజులు మిక్కిలి ప్రసిద్ధికెక్కినారు. హస్తి అనే అతను యమునా తీరంలో గొప్ప నగరం నిర్మించాడు. అదే హస్తినాపురం. కౌరవులకు పాండవులకు ఇదే రాజధాని. ఇప్పుడు భారత రాజధానిగా ఉన్న ఢిల్లీ ప్రాంతమే పూర్వపు హస్తినాపురం. నాటి నుండి నేటి వరకు ఈ నగరం భారత రాజధానిగా భావిస్తూ ఉండటం విశేషం. మిక్కిలి ప్రసిద్ధికెక్కిన వంశాల్లో జమూడిని వంశం ఒకటి. ఈ జమూడిని వంశంలో సంవరునికి జన్మించిన వాడు కురు. ఈ కురు మహారాజు యజ్ఞం కోసం దున్నిన భూమే కురుక్షేత్రం. మహాయోధులు జన్మించిన ఈ కురుక్షేత్రం మిక్కిలి ప్రసిద్ధిలోకి వచ్చింది. ఈ కురి వంశంలోని వాడే శంతన మహారాజు. వీరు చంద్రవంశపు రాజులు. శంతనుడు హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన గొప్ప వీరుడు, పరిపాలనా దక్షుడు. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖించారు. శంతనుడు ఒకనాడు గంగా తీరానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ చక్కని కన్య కనిపించింది. ఆమెను చూడగానే మోహంతో మునిగిపోయాడు శంతనుడు. ఆమె ఎవరో కాదు, గంగానది ఆ రూపంలో వచ్చింది. తనను వివాహమాడమని శంతనుడు గంగాదేవిని బ్రతిమాలాడు. అయితే గంగాదేవి కొన్ని కఠినమైన షరతులు పెట్టింది. మహారాజా, నేను మీకు భార్యగా ఉంటాను, కానీ కొన్ని షరతులు ఉన్నాయి. మీరు కానీ మీ వారు కానీ మరెవరైనా కానీ నీదే కులం, నీవెక్కడి నుండి వచ్చావు, నీ వాళ్ళెవరు అని ఎప్పుడూ అడగకూడదు. నేను ఎటువంటి పని చేసినా సరే మీరు అడ్డు చెప్పకూడదు, అదేమని అనకూడదు. ఎప్పుడు మీరు నన్ను కోప్పడకూడదు, కష్టం కలిగించే మాటలు అనకూడదు. ఈ షరతులకు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లాడతాను అని అన్నది. ఆమె మీద గల మోహాతిశయం వల్ల శంతనుడు ఈ నిబంధనలకు అంగీకరించి ఆమెను పెళ్లాడాడు. తర్వాత వారు ఆనందంగా గడుపుతూ వచ్చారు. గంగాదేవి భర్త పట్ల ఎంతో అనురాగంతో ఉంది. ఆయన కూడా ఆమెను పల్లెత్తు మాట అనకుండా ప్రాణప్రదంగా చూచుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. అంతటా గంగాదేవికి 7 కొడుకులు పుట్టారు. ఆ పిల్లలు పుట్టేటప్పుడే గొప్ప తేజస్తో ప్రకాశించారు. అయితే చిత్రం ఏమిటంటే, ప్రతి బిడ్డ పుట్టగానే గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి గంగా నదిలో పారవేస్తూ వచ్చింది. ప్రతిసారి ఇలాగే చేస్తూ వచ్చింది. ఇదేమిటో ఎవరికీ అర్థం కాలేదు. శంతన మహారాజుకి ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు దుఃఖం ముంచుకు వచ్చేవి. ముక్కు పచ్చలారని కన్నబిడ్డలను కన్నతల్లే అలా గంగపాలు చేస్తుంటే ఆయనకు దుఃఖం పొర్లి వచ్చేది. అయినా భార్యకి ఇచ్చిన మాట ప్రకారం ఏమీ అనలేక ఆ దుఃఖాన్ని దిగమింగుతూ వచ్చాడు. తర్వాత 8వ కొడుకు పుట్టాడు. ఆ బిడ్డ ఎంతో అందంగా ఉన్నాడు. ఎక్కడలేని తేజస్సు ఆ శిశువులో కనిపిస్తున్నది. మామూలుగా ఆ పిల్లవాడిని కూడా గంగానదిలో పారవేయడానికి తీసుకుని పోతుంటే ఇక శంతన మహారాజు ఆగలేకపోయాడు. భార్యకు అడ్డు వచ్చాడు. ఏమిటిది? 7 బిడ్డలను నీవు పట్టన పెట్టుకున్నావు. ఎందుకు ఈ మహాపాతకానికి ఒడికట్టుకున్నావు? ఇప్పుడు ఈ పసివాణ్ణి గంగపాలు చేస్తే నేను సహించను అని అన్నాడు కోపంగా శంతనుడు. వెంటనే ఆమె ఇలా చెప్పింది. మహారాజా, మీకు జ్ఞాపకం లేదా? నన్ను పెళ్ళాడప్పుడే చెప్పాను. షరతులకు భిన్నంగా నడిచారు మీరు, కనుక నేనిక వెళ్ళిపోతాను. నేనెవరో, ఎందుకిలా ప్రవర్తించానో ఇప్పుడు చెబుతాను అని గంగాదేవి తన పూర్వ వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టింది. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, ఈ 8 మందిని అష్టవసువులు అంటారు. వీరు ఒకప్పుడు తన భార్యలను వెంట పెట్టుకుని విమానంలో ఎక్కి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి విహారార్థం వెళ్ళాడు. అక్కడ వనంలో మేస్తున్న నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్ఠ మహర్షి హోమధేనువు. ఏ కోరికలనైనా తీర్చే అద్భుతమైన ఆవు అది. దాని చక్కదనం, దివ్యమంగళ రూపం చూచి అష్టవసువులు, వారి భార్యలు ఆశ్చర్యచకితులైనారు. 8వ వసువు ప్రభాసుడి భార్య ఈ గోవు కావాలని కోరింది. భూలోకంలో తన చెలికత్తె అయిన జితవతికి ఇది కానుగ్గా ఇస్తానని చెప్పింది. అయితే ఆమె భర్త మొదట అంగీకరించలేదు. ఇది వశిష్ఠ మహర్షి హోమధేనువని, దీనిని తీసుకుపోతే మహర్షి ఆగ్రహిస్తాడని చెప్పాడు. అయినా ఆమె పట్టుబట్టింది. చివరికి ఎలాగైతేనేం వసువులంతా కలిసి నందిని అనే ధేనువును దొంగతనంగా తొలగిపోయారు. వశిష్ఠుడు ఆశ్రమానికి వచ్చి ఆవు కోసం అంతటా వెతికాడు. తర్వాత దివ్యదృష్టి వలన వసువులు అపహరించినట్లు తెలుసుకున్నాడు. ఆయనకు ఆగ్రహం వచ్చింది. భూలోకంలో జన్మించండి అని అష్టవసువుల్ని శపించారు. ఈ సంగతి తెలిసిన వసువులు పరిగెత్తుకుంటూ వచ్చి వశిష్ఠుడి కాళ్ళ మీద పడ్డారు. మహర్షి, మేము అపరాధం చేశాం, మమ్మల్ని మన్నించండి, మేము భూలోకంలో ఉండలేమని ప్రార్థించారు. అప్పుడు వశిష్ఠుడు, మీరు భూలోకంలో పుట్టక తప్పదు, కానీ పుట్టగానే చనిపోయి శాప విముక్తులవుతారు. 8వ వాడైన ప్రభాసుడు పెద్ద తప్పు చేశాడు. అతని మాత్రం భూలోకంలో చాలా కాలం జీవిస్తాడు, గొప్ప పేరు ప్రతిష్టలు గడిస్తాడు అని చెప్పాడు.
ఇలా శాపం పొందిన 8 మంది వసువులు గంగాదేవి వద్దకు వచ్చి వేడుకున్నారు. తల్లి, మాకు ఈ దురవస్థ వచ్చింది. మేము నీ గర్భాన్నే పుడతాం. పుట్టగానే నీవు మమ్మల్ని నీ ప్రవాహంలో పడై మాకు శాప విముక్తి కలుగుతుంది అని వేడుకున్నారు. గంగాదేవి వారి మీద దయతలిచి ఇందుకు అంగీకరించింది. మహారాజా, అందుకే నేను చక్కని కన్యరూపం ధరించి మిమ్మల్ని పెళ్ళాడాను. నా కడుపున పుట్టిన వసువులు 7గురిని గంగపాలు చేశాను. ఈ 8వ వాణ్ణి నేను చంపను. వీడు చిరకాలం జీవిస్తాడు, చాలా గొప్పవాడవుతాడు అని చెప్పి గంగాదేవి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడి పేరు దేవవ్రతుడు. అష్టమ వసువు అవతారమైన దేవవ్రతుడు బాల్యంలో గంగ వద్దనే పెరిగాడు. వశిష్ఠ మహర్షి వద్ద వేదాంగాలు అభ్యసించాడు. పరశురాముడి దగ్గర ధనుర్విద్య నేర్చుకుని అస్త్రశస్త్రాలన్నీ సంపాదించాడు. గొప్ప వీరుడైనాడు. ఇతనికి తెలియని శాస్త్రం లేదు, ఎరుగిన ధర్మం లేదు. గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరు పొందాడు. గంగాదేవి దేవవ్రతుడిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత శంతనుడి విరక్తితో కాలం గడుపుతూ వచ్చాడు. ఒకనాడు ఆయన గంగా తీరానికి వెళ్ళగా అక్కడ ఒక యువకుడు కనిపించాడు. అతనే దేవవ్రతుడు. యుక్త వయస్కుడై ఉన్నందువలన ఆ యువకుడు తన కుమారుడేనని శంతనుడు తెలుసుకోలేకపోయాడు. అయితే ఆ పిల్లవాడి తేజస్సు, అతనిలో కనిపిస్తున్న మహాపురుష లక్షణాలు చూచి విస్మయం చెందాడు. ఆయనకి ఎంతో ముచ్చట వేసింది. అలాగే ఆ కుర్రవాడిని చూస్తూ కొంతసేపు ఉండిపోయాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమైంది. మహారాజా, మీ వల్ల నాకు పుట్టిన బిడ్డడే వీడు. వీడి పేరు దేవవ్రతుడు. వీడు అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. ఇక మీ బిడ్డను మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి దేవవ్రతుడిని శంతనుడికి అప్పగించి అంతర్ధానమైపోయింది. శంతనుడు దేవవ్రతుడిని తీసుకువచ్చి ఎంతో ప్రేమగా చూచుకుంటూ వచ్చాడు. కొంతకాలానికి ఈ దేవవ్రతుడినే యువరాజుగా చేశాడు. ఈ దేవవ్రతుడికే ఆ తర్వాత భీష్ముడని పేరు వచ్చింది. ఈ విధంగా శంతన మహారాజుకు గంగాదేవికి కలిగిన బిడ్డ దేవవ్రతుడు. ఈ దేవవ్రతుడి భీష్ముడు ఎలా అయింది అనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.